హాయ్ ఫ్రెండ్స్, మరికొన్ని నెలల్లో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. ఈ నేపథ్యంలో కొనుగోలుదారులన్నీ తమ జట్లను బలోపేతం చేసుకోవాలని ప్రణాళికలు రచిస్తున్నాయి. రిటర్న్ ప్లేయర్ల జాబితాను సిద్ధం చేస్తున్నాయి. ఈ క్రమంలో లక్నో సూపర్ జెయింట్స్ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. తమ కెప్టెన్ కేఎల్ రాహుల్ను వచ్చే సీజన్ నుండి సారథిగా కాకుండా కేవలం జట్టులోనే కొనసాగించాలని ప్లాన్ చేస్తోంది. ఐపీఎల్ 2024 సీజన్లో ఎస్ఆర్హెచ్ చేతిలో ఘోర పరాజయాన్ని ఉద్దేశిస్తూ రాహుల్ను పబ్లిక్గా లక్నో కొనుగోలుదారులు ఓనర్ సంజయ్ గోయంకా తిట్టడం తీవ్ర చర్చనీయ అంశంగా మారింది. అప్పటి నుండి రాహుల్ లక్నో జట్టును వీడనున్నట్లు జోరుగా ప్రచారం సాగింది. అయితే ఆ తర్వాత సంజీవ్ రాహుల్ను తన ఇంటికి ఆహ్వానించడంతో ఆ రచ్చకు తాత్కాలికంగా ముగింపు పలికింది. కానీ ఇటీవల ఐపీఎల్ కొనుగోలుదారుల ఓనర్ల మనస్తత్వం గురించి కేఎల్ రాహుల్ కీలక వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఈ టాపిక్ ట్రెండింగ్లోకి వచ్చింది. క్రీడా రంగంలో ఓటములు సహజమని, వ్యాపారాలతో పోల్చొద్దని రాహుల్ పేర్కొన్నాడు. అయితే ఈ వార్తలు వచ్చిన కొన్ని రోజులకే సంజయ్ గోయంకను రాహుల్ కలవడం గమనార్థం. అయితే ఈ ఇద్దరు సమావేశం అనంతరం ఒక వార్త బయటకు వచ్చింది. కేఎల్ రాహుల్ స్థానంలో నికోలస్ పురాన్ జట్టు బాధ్యతలు అందుకుంటున్నాడని సమాచారం. ఈ నిర్ణయం వెనుక రాహులే ఉన్నట్లు తెలుస్తోంది. తన ఆటను మరింత మెరుగుపరుచుకోవడానికి కెప్టెన్సీకి దూరమవుతున్నట్లు తెలుస్తోంది. అంతేకాక రోహిత్ వారసుడిగా ఒక భారత జట్టులో కొత్త కెప్టెన్లు వస్తుండడంతో రాహుల్ కెప్టెన్సీని వదిలి బ్యాటింగ్, వికెట్ కీపింగ్పై ఫోకస్ చేయాలనుకుంటున్నాడని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం పురాన్ను ఒక బ్యాకప్ కెప్టెన్సీగానే నియమించాలని, మెగా వేలంలో సరైన సారథిని వెతకాలని కొనుగోలుదారులు చూస్తున్నారు. ఫ్రెండ్స్, ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.